వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, సుష్మా ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 1 lakh వరకు సంపాదిస్తుంది. తను ఎంతో కష్టపడి పేరెంట్స్ ఆ స్టేజ్కి తెచ్చి ఉంటారు. తను కూడా ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉంటుంది. అదన్నీ మర్చిపోయి జస్ట్ భర్తతో గొడవపడి వెళ్ళి దుర్గం చెరువులో దూకేసి సూసైడ్ చేసుకుంది. అసలు ఇదంతా మర్చిపోయి ఒక క్షణికావేశంలో ఆమె సూసైడ్ చేసుకోవడం, ఆమె మైండ్ సెట్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఆ మైండ్ సెట్ గురించి మాట్లాడేదానికంటే ముందు మనము అసలు ఈ కట్నం అడుగుతున్న వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఆలోచించాలి. ఇక్కడ అసలు ఫస్ట్ రిపేర్ కావాల్సింది ఇక్కడ. సరే, ఇక్కడ రిపేర్ కాలేదనుకోండి, వీళ్ళు వెదవలే అనుకోండి, వీళ్ళకి బుద్ధి లేదనే అనుకోండి, ఇంకా ఈ రోజుల్లో నువ్వు సంపాదించుకుంటున్నావు, ఆ అమ్మాయి సంపాదిస్తుంది, అత్తమామ పెట్టాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వెంత వ్యక్తిత్వం లేనివాడివి, నువ్వు ఒక వెన్నెముక లేనివాడివి అయి ఉండాలి. లేదు, నువ్వు అడగాలని అనుకోకపోయినా మీ అమ్మో మీ నాన్నో ఎవరో చెప్తే అడిగాను అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు అడగమంటే మటుకు వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించాల్సింది పోయి అసలు నువ్వు కట్నం గురించి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నా మొహం నీ మొహం నాకు చూపించకు అంటే డబ్బులు ఇస్తేనే మొహాలు చూస్తారా? అంటే వీళ్ళకిన్నూ ఇప్పుడు డబ్బులు తీసుకుని ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళకి, ఒళ్ళమ్ముకునే మగవాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది చెప్పండి? ఇవాళ మేల్ ప్రాస్టులు కూడా ఎక్కువయ్యారు కదా, నడుస్తుంది కదా అది కూడా. వాళ్ళు డబ్బులకే కదా చేస్తున్నారు. సొసైటీలో వాళ్ళంటే చాలా చిన్న చూపు ఉంది కదా. మరి ఇప్పుడు వాళ్ళకిన్నూ మీరు ఒక పెళ్లి కొడుకు హోదాలో డబ్బులు ఇస్తేనే నీ మొహం చూస్తాను, డబ్బులు ఇస్తేనే నీతో మాట్లాడతాను, డబ్బులు ఇస్తేనే నీతో కాపురం చేస్తాను అని ఒక బార్టర్ సిస్టమ్ లాగా నువ్వు మాట్లాడుతున్నావు, మార్కంలాగా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు చదువుకున్నోడివేనా? ఈ కాలం మనిషివేనా? అక్కడికి నీకు బుల్లెట్ బైక్ పెట్టారంట, బంగారం ఏదో తక్కువైంది, దాని గురించి నువ్వు పేచీలు పడుతున్నావు అంటే ఇక్కడ మనం సరే ఇతని మనోగతం ఇలా ఉంది, ఇతను ఒక వెనకబడిన మనిషి అనుకోండి, ఒక ఏమనాలి, ఒక ఆటవిక మనస్తత్వం ఉంది అనుకోండి. సరే, ఆ అమ్మాయి ఎలా ఆలోచించాలి వాళ్ళ? అదే కదా, అది కూడా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటే వీళ్ళు మారలేదు. సరే, ఇప్పుడు మార్పు అనేది ఆడవాళ్ళకి బాగా సాధ్యమైన పని నన్ను అడిగితే. ఒకప్పుడు వంటింట్లో ఉండేవాళ్ళం, అదే కదా, అసలు మీకు చదువు అక్కర్లేదు అంటే కోట్లాడి చదువుకున్న వాళ్ళం, ఉద్యోగం అక్కర్లేదు అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళం. ఇప్పుడు ఇంకా చాలా చాలా మార్పులు వచ్చినాయి. కానీ మనము ఎందుకు ఈ వచ్చిన మార్పులన్నిటినీ మనం ఒక ఉద్రేక మనస్తత్వంలోనో లేకపోతే ఒక ఓడిపోయాము అనే ఒక భావనలో నుంచో, అంటే నేను అనుకున్నట్లుగా జీవితం లేదు అనే ఒక బాధలోనో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే కన్నా, ఒక రకంగా మీరు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పటం కోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, అసలు ముందుగా తల్లిదండ్రి కుదిర్చారు, గుడ్డిగా పెళ్లి చేసుకోవడం లాగా కాకుండా ప్రతి ఆడపిల్ల ఈరోజు అడగాల్సింది ఏంటి అంటే, నాకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి. నేను పెళ్ళికి ముందు అతనికి నేను అతనికి అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఇవాళ ఉన్న సొసైటీలో మన కండిషన్స్లో డేటింగ్ ఒప్పుకోరు. డేటింగ్ అంటే అదే కదా ఒక రకంగా. డేటింగ్ అంటే కొంచెం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే, ఎవరో తెలియని వ్యక్తి ముందు కూర్చుంటాం మనం వెళ్ళి, ఒక క్వాలిఫైడ్ పర్సన్ ముందు. నా మనోగతం ఏంటో నేను చెప్తాను, మీ మనోగతం ఏంటో మీరు చెప్తారు. చెప్పిన తర్వాత ఈ ఇద్దరికి అసలు మ్యాచ్ అవుతుందో లేదో చెప్తారు వాళ్ళు. అసలు కంపాటబిలిటీ ఏంటి అనేది చెప్తారు. ఇప్పుడు జీవితం గురించి మీరు ఒకలా అనుకుంటున్నారు, నేను ఒకలా అనుకుంటున్నాను. ఇది ఉత్తర దక్షిణ ధ్రువంలా ఉందనుకోండి. ఇది ఒక రకమైన ఇవాళ అభివృద్ధి చెందిన సైంటిఫిక్ జ్యోతిషం అనుకోండి. పోనీ జ్యోతిషాల్లో ఇదే కదా చెప్తారు, ఏంటి పాము ముంగీస వచ్చింది, ఆ పిల్లి ఎలుక వచ్చింది అంటే జాతకాల్లో వీళ్ళ రాసులను బట్టి చెప్తారు కదా. అవన్నీ పక్కన పెట్టండి, అవి కూడా నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మండి.
ఇవాళ చాలా జాతకాలు చూసిన పెళ్ళిళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నాయి, అది వేరే విషయం. కానీ ఈ ప్రీ మ్యారిట్ ఇవాళ మనం చదువుకున్నాము, మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నాము, నెలకు ₹1,00,000 ఉద్యోగం అంటే అదేం చిన్న విషయం కాదు. అలాంటప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి డిమాండ్ చేయండి, ఆడపిల్లలు డిమాండ్ చేయండి. పోనీ ఓకే, మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటున్నారు కదా, మరి అట్లా అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఒకరితో ఒకరు అంటే లివింగ్ టుగెదర్ ఉంటారు, కొన్ని ఇయర్స్ వాళ్ళు ఒకరి గురించి ఒకరి కంప్లీట్ గా తెలుసు. అలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్యలో గొడవలు కావడం, మాట అడిగారు, సూసైడ్లు చేసుకోవడమే జరుగుతాయి కదా. మీరు అడిగింది 100% కరెక్ట్. కానీ ఈ ఒక సైకాలజిస్ట్ దగ్గర కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది అంటే, నేను నా మనస్తత్వాన్ని దాచాలన్నా నేను దాయలేను. ఓకే, ఒక 4 రకాల టెస్టులు ఉంటాయి అక్కడ. ఈ 4 రకాల టెస్టుల్లో క్వశ్చనీర్స్ ఉంటాయి. అవి నేను ఫిల్ చేసి ఇచ్చిన దాన్ని బట్టి, నేను చెప్పిన సమాధానాలను బట్టి నాకు కొన్ని బొమ్మలు చూపిస్తారు. బొమ్మలు చూపించి ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది అని అడుగుతారు. ఏ ఇద్దరు మనుషులు ఒకటే చెప్పరు. ఆల్రెడీ ఇది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంది, ఎక్కడెక్కడ? రోష్ని కౌన్సిలింగ్ సెంటర్ లో ఉంది. ఏ సైకాట్రీ హాస్పిటల్లోనైనా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ బోర్డులు ఉన్నాయి. ఇవాళ కాదండి, మీకు ఫోన్లు వచ్చేసినాయి, ఎక్కడ షాపింగ్ చేస్తారో మీకు నియర్ బై ఎక్కడ ఏమున్నాయో తెలుసు. పలానా స్టోర్ ఎక్కడుందో అంటే కిలోమీటర్లతో సహా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఎంతసేపు పడుతుంది, ట్రాఫిక్ లేకపోతే ఎంతసేపు పడుతుంది తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఫేస్లో చేంజెస్ వచ్చినాయి అంటే బ్యూటీ కోసం అని చెప్పి ఫిల్లర్స్ వేయించుకోవాలా, లేకపోతే ఇంకోటి చెక్కించుకోవాలా, మెత్తించుకోవాలా, అన్నీ తెలుస్తున్నాయి మనకి. కానీ మన జీవితంలో ఏది తీసేయవలసింది, ఏది నేర్చుకోవలసింది అనేది తెలుసుకోకపోతే ఎట్లా? ఇందాక మీరు అన్నారు అంటే మైండ్ సెట్, ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ మగవాళ్లతో ఈక్వల్గా జాబ్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది చంపుతున్నారు కూడా. రీసెంట్గా హనీమూన్కి వెళ్ళి భర్తను చంపింది. అండ్ కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారంటే ఒకరి కోసం అంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని చంపిన వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది మహిళల్లో. అంటే 2 కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ని మనం చూస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ని చూస్తూ ఉన్నాం. ఈ చేంజెస్ని ఎట్లా చూస్తారు? రాను ఏం జరుగుతోంది అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 100 మందిని తీసుకుందాం. 100 మంది భర్తల్ని, 100 మంది భార్యల్ని తీసుకుందాం. ఇదివరకు వేధింపులు 80% మగవాళ్ళు వేధింపులు చేసేవాళ్ళు, 80% వేధింపులకి గురయ్యేవాళ్ళు మహిళలు. ఇది కొంచెం పర్సంటేజ్ మారుతూ ఉంది కాస్త. అటు వేధింపులు చేసేవాళ్ళు తగ్గారు, ఇటు అవసరమైతే వీళ్ళు కూడా వేధింపులు చేయగలిగిన వాళ్ళు తయారవుతున్నారు అటు సైడ్ నుంచి. అంటే దీని అర్థం మా హక్కుగా, ఇది మగవాడి జన్మ హక్కు అన్నట్లుగా ఆడవాళ్ళతో వ్యవహరించే మగవాళ్ళు ఉన్నారు. నువ్వు ఇలా వ్యవహరిస్తే కుదరదు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు. ఇలా అంటే ఈ పర్సంటేజెస్లో చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు భార్యల్ని కిరోసిన్ పోసో, లేకపోతే గ్యాస్ ఇప్పో, లేకపోతే ఇంకోటో చంపేసి ఉరేసో ఏదో ఒకటి ఎక్కువ మంది ఆడవాళ్ళు చనిపోతుండేవాళ్ళు. ఇప్పుడు అక్కడొకళ్ళు మగవాళ్ళు చచ్చిపోతున్నారు ఆడవాళ్ళ చేతిలో. అయినంత మాత్రాన ఈ మగవాళ్ళు చేసినన్ని ఆడవాళ్ళు చేస్తున్నారు అని అనుకోవడం చాలా పొరపాటు. ఈ పర్సంటేజ్లో ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది, మగవాళ్ళది హై ఉంటుంది. అంటే నేను వాళ్ళని ఏదో ఒక క్రూరులుగా చూడట్లేదు, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ మహిళలకు కూడా అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఆ అవకాశాన్ని వీళ్ళు మంచికి వాడటం కన్నా చెడుకి వాడాలని వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఈక్వాలిటీ వచ్చేస్తుందేమో కొన్ని డేస్ అయితే. ఇప్పుడు అంత ఈక్వాలిటీయే వచ్చింది అనుకోండి, నాశనం అయ్యేది ఎవరు? మనమేగా. ఆ ఈక్వాలిటీ రావద్దు, ఈ విషయంలో ఈక్వాలిటీ రావద్దని కోరుకుందాం. రావాల్సిన విషయాల్లో ఈక్వాలిటీ వస్తే అసలు హింసే ఉండదు. ఫ్యామిలీలో డెమోక్రటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అనుకోండి, అంటే నా మాటకి మీరు విలువిస్తే మీ మాటకి నేను విలువ ఇవ్వాలి అనే ఒక ఒప్పందం ఏదన్నా ఉంది అనుకోండి మన మధ్యలో, తప్పు ఎవరు చేసినా తప్పే అనేది వచ్చింది అనుకోండి, ఇంకా గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి?
రావు కదా. ఎవరైతే మాకు ఎక్కువ హక్కులు ఉన్నాయి, ఎక్కువ పెత్తనం ఉంది, మేము ఏమైనా చేస్తాము అనే వాళ్ళు ఉంటేనే కదా గొడవలు వచ్చేది. అందుకని ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అనే దానికన్నా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అనే ఒక ఉద్దేశంలోకి మనుషులు వెళ్ళామనుకోండి, అప్పుడు అసలు ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అమ్మాయిలు ఫస్ట్ మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అడగండి. ఓకే, మ్యారేజ్ బిఫోర్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, ఓన్లీ అదనపు కట్నం కోసం ఈ సుష్మా చనిపోయింది కాబట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటున్నారు. మరి పెళ్ళయ్యాక ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళని, అలాగే పెళ్లి ఇష్టం లేక బలవంతం పెళ్లి చేసుకొని భర్తలను చంపేస్తున్న వాళ్ళని, మరి వీటి సంగతి ఏంటి? నేను ఇందాక అందుకే మీకు పర్సంటేజ్ చెప్పాను. వేరే మహిళలతోటి వివాహేతర సంబంధాలు విలువ ఎందుకు లేదు మనుషులకి? వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్యలను చంపిన భర్తలు బోల్డ్ మంది ఇదివరకు ఉండేవాళ్ళు, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరేమంటున్నారు? వేరే వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తలు చంపుతున్నారు అంటున్నారు. మీరు డేటా తీయండి. నేను ఇక్కడ మాట్లాడేది ఆడవాళ్ళు తక్కువ చేస్తున్నారు, మగవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, ఇది కాదు టాపిక్. ఒకరిని చంపడము లేకపోతే చావడము, ప్రాణం విలువ అనేది ఎందుకు తెలియకుండా పోయింది? ఎందుకు ఇంత ఈజీగా సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంత ఈజీగా వేరే వాళ్ళని చంపుతున్నారు? ఇలాంటి కల్చర్ ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం ఆలోచిస్తే మన స్థాయి పెరుగుతున్న కొద్దీ, అంటే చదువు స్థాయి కావచ్చు, ఉద్యోగం స్థాయి కావచ్చు, ఆర్థిక పరమైన స్థాయి కావచ్చు, పెరుగుతున్న కొద్దీ మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కానప్పుడు, అంటే మనం ఇలా కావాలి అని కోరుకుంటున్నాం. ఇలా కావాలి అని కోరుకుంటున్నప్పుడు అవి ఏ రోజైతే మనకు అందుబాటులోకి రాకుండా అయిపోతాయో అప్పుడు ఆలోచన స్థానంలో ఆవేశం వస్తుంది. ముందు ఎవరైతే ఆలోచిస్తారో ఆవేశపడకుండా వాళ్ళు సమస్యల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతారు, సరి అయిన ఫలితాలను పొందగలుగుతారు. అందుకే మనకు కావాల్సింది ఏంటి అంటే ఆవేశం కాదు, ఆలోచన. మీరు ఎంత ఎక్కువ జీవితం గురించి ఎక్స్పెక్ట్ చేస్తే మీకు అది మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కానప్పుడు మీకు అంత ఆవేశం వచ్చేస్తుంది, అంత బాధ వచ్చేస్తుంది. ఇది కాదు పరిష్కారం. ఒక్కటే, లైఫ్ అన్న తర్వాత కష్టాలు ఉంటాయి, లైఫ్ అన్న తర్వాత సమస్యలు వస్తాయి, లైఫ్ అన్న తర్వాత రకరకాల మనుషులు మన జీవితంలోకి వస్తారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం చేసిన అన్ని పనులు సక్రమంగా సరి అయిన ఫలితాలు ఇవ్వవు. సరిగా పిల్లలు పుడతారనే గ్యారెంటీ, అసలు పిల్లలు పుడతారో లేదో అనే పరిస్థితిలో ఇవాళ సమాజం ఉంది. పుట్టిన పిల్లలు ఏ ఆటిజంతోనో ఆర్టిస్టిక్ చిల్డ్రన్గా పుట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఈ ఆదుర్దాలకి వెళ్ళే కన్నా ఇది లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోండి. ఇక్కడ నేను మాట్లాడిన టాపిక్స్ ఏంటంటే, 2 కేసెస్ గురించి నేను మీకు చెప్పాను కదా, వాళ్ళకి ఆప్షన్స్ ఉంది. వాళ్ళు ఒకవేళ నచ్చకపోతే డివోర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే పెళ్లికి ముందు చెప్తే బలవంతంగా చేశారేమో, తర్వాత పెళ్ళైనాక నాకు ఇష్టం లేదు నీతో లైఫ్ అని ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు, డివోర్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకో అమ్మాయి ఏంటి, పిల్లల్ని చంపేసింది. కన్న తల్లి 9 నెలలు మోసి 3 పిల్లల్ని చంపాలంటే ఆ తల్లికి మనసు ఎట్లా వచ్చిందో అసలు ఆ కేసు గురించి డిస్కస్ చేసుకుంటే అసలు ఓకే అండి. ఇట్లా అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ నీకు నీ హస్బెండ్తో ఉండడం ఇష్టం లేదు, డైవర్స్ తీసుకో, వెళ్ళిపో. పిల్లల్ని ఎందుకు చంపడం? అక్కడ ఆ కేసులో కూడా అంతే, నువ్వు హస్బెండ్తో డైవర్స్ తీసుకో, లేకపోతే విడిపోండి. ఎందుకు చంపడం అనేది ఎందుకు ఆప్షన్ అవుతుంది? ఇక్కడ చంపడమో చావడమో ఎందుకు ఆప్షన్ అవుతుంది అంటే నేను అదే చెప్తున్నా, వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి లైఫ్ మీద. ఈ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కానప్పుడు వీళ్ళు ఆవేశం వచ్చేస్తుంది. సమస్య వెంటే పరిష్కారం ఉంటుంది అనే ఒక కనీస జ్ఞానం ఉండట్లేదు వీళ్ళకి. ఆ ఆవేశంతో వీళ్ళు జీవితం అంటే నేను ఇంత కష్టపడుతున్నాను, నిజమే కష్టపడింది జీతం రాదు, ఇంత కష్టపడుతున్నాను నేను ఇంత కష్టపడుతున్నప్పుడు నేను అనుకున్నట్లుగా నా జీవితం ఉండాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద సిద్ధాంతాలకే పరిధులు పరిమితులు ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం అనుకున్నట్లు జరగాలని గ్యారంటీ ఎక్కడ? నేను అదే చెప్తున్నా. మీకు వాస్తవిక దృక్పథం ఉంటే గనక మీకు సమస్య పెద్ద మహమ్మారిలాగా కనిపించదు. ఏమవుతుంది ఇప్పుడు ఈ భర్త మనం అనుకున్నట్లుగా లేడు, అతనిదే తప్పు అనుకుందాం, పోనీ మీరే 100% కరెక్ట్ అనుకుందాం కాసేపు. అయితే దీని నుంచి బయటపడడం ఎట్లా?
ఇది ఆలోచించాలి. ఈ ఆలోచన స్థానంలో ఆవేశం వస్తుంది. ఆవేశం కాదు, ఆలోచన కావాలి. మనిషిని అర్థం చేసుకో. ఇప్పుడు 5 నెలలు, ఈ పెళ్ళే 5 నెలలు, 5 నెలల్లో ఏమి కొంపలు అంటుకుపోతున్నాయి. అసలు నాకు ఒక బ్రేక్ కావాలి నీ దగ్గర నుంచి, నీ మనస్తత్వం నాకు నచ్చట్లేదు, నేను ఒక 2 నెలలు నేను పుట్టింట్లోనే ఉంటాను, నేను రాను, నేను ఆఫీస్కి వెళ్తాను వస్తాను, నాకు ఒక 2 నెలలు బ్రేక్ కావాలి అని అడిగే ధైర్యం ఎందుకు చేయట్లేదు మీరు? ఇప్పుడు చావడానికి చాలా ధైర్యం కావాలండి, బతకడానికి అసలు ఎంత అంటే అసలు చావు అనేది ఎలా కోరుకుంటారు? ఇంకా మొత్తం ఆశలన్నీ అడియాసలైపోయి అసలు ఇంక ఏదే కనిపించదు కంటికి ముందు. ఇప్పుడు మన మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది, మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఏడుపు వస్తుంది, మనకి ఏదైనా బాధ కలిగితే ఏడుపు వస్తుంది, ఒకవేళ చచ్చిపోదాము అనుకుంటే ఏడుపు వస్తుంది. అవునా కాదా? మనం ఉండమేమో అంటే ఏడుపు వస్తుంది. మనకు కావాల్సిన వాళ్ళందరూ ఏం బాధపడతారో అని ఆలోచిస్తాం కాసేపు, అప్పుడు ఏడుపు వస్తుంది. అసలు ఏడుపే రాని ఒక నిరామయ స్థితికి వెళ్ళిన రోజునే మీరు చావటానికి సిద్ధం అవుతారు. మీ నుంచి మీరు దూరం అయిపోతారు. ఒక లైఫ్ అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎంత ఆలోచించుకుంటాం జీవితం గురించి, ఎన్ని ఆశలు ఉంటాయి. పలానా పిల్లలు కావాలని ఉంటుంది, ఆ పిల్లలకు ఆ పేర్లు పెట్టుకోవాలని ఉంటుంది, ఆ పిల్లల్ని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా పెంచుకోవాలి, ఇలా రకరకాల. లైఫ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ కదండి. ప్లానింగ్ లేకుండా లైఫ్ ఎందుకు ఉంటుంది? ఇంత ప్లానింగ్లో వీళ్ళు అనుకున్నట్టు జరగకపోయేసరికి ఇవాళ మనము ఒక ఫోన్ కొనుక్కొని అది పాతబడేలోపు కొత్త వెర్షన్ వచ్చేస్తుంది. జీవితాల్లో ఇంత మార్పు వచ్చిన తర్వాత ఇంకా మనకేమనిపిస్తుంది? నాకు ఇప్పుడు సంతోషం కావాల్సిందే, ఈ క్షణంలో సంతోషం కావాల్సిందే. ఈ క్షణం భర్తతో కలిసి భార్య బయటికి వెళ్ళాలి అనుకుంది అంటే, అతనికి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది అంటే అంతే, ఖతం, గొడవ మొదలవ్వాల్సిందే. అలాగే ఇప్పుడు భార్య డబ్బులు ఇవ్వాలి, పుట్టింటోళ్ళు డబ్బులు ఇవ్వాలి, అవి ఇవ్వకపోతే చచ్చిపోతారా? అదే కదా. ఇప్పుడు జీవితాలు ఏమో ఆగిపోవు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు జీవితాలు అసలు ఆగిపోవు కదా. ఇప్పుడు లక్ష సంపాదించుకునే వాళ్ళ జీవితాలే ఇలా ఆలోచిస్తుంటే అసలు ఇలాంటి ఆశ ఏది లేని వాళ్ళు ఏమనుకోవాలి? ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు? ఇల్లు లేక రోడ్డు పక్కన పడుకునే వాళ్ళని మనం రాత్రి 12 ఒకవేళ ఎప్పుడన్నా బయటికి వెళ్తే పేమెంట్లో పడుకునే వాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే మధ్యాహ్నంటప్పుడు కానీ సాయంత్రంటప్పుడు కానీ ఎవరన్నా ఫుడ్ తీసుకొస్తే వెనకమాల అడవిలో జంతువులు పరిగెట్టుకొచ్చినట్టు పరిగెట్టుకొస్తున్నారు. లైన్లో నుంచుంటామని కొంతమంది, నుంచోమని కొంతమంది, లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఫుడ్డే ఉంటే అలా వెళ్తారా? ఇప్పుడు వాళ్ళకంటే మనం ఎన్ని రెట్లు బాగున్నాం అనే ఆలోచన మనకు ఉండాలా లేదా? అసలు అట్లా కంపేర్ చేసుకోరు, డబ్బులు వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. కరెక్ట్. ఆ ఆలోచన అనేది రావాలి. అలాగే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వస్తే ఎంతో కొంత ఒక పరిష్కారం ఉంటుంది. తప్పకుండా అవి 2 రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.